హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. షూ లేస్ కట్టుకున్నాక వాచి చూసుకొని, లలిత, నా లంచ్ బాక్స్ రెడీనా? అరిచాడు మధు హాల్లో నుంచి. ఆ మాటలు వింటూనే గబగబా హాల్లోకి నడిచి వచ్చి, లేదు, మన వంట మనిషి అదే రమణి ఇంకా చేస్తోంది. ఓ 10 నిమిషాలు ఆగుదురు, చిన్న గొంతుతో చెప్పింది లలిత. నేను ఆగుతాను సరే. మరి మన అమ్మాయి కాలేజీకి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళలేదా? అడిగాడు. లేదు, ఆ కాలేజ్ క్యాంటీన్‌లో తినేస్తుందిలెండి. ఏడ్చినట్టుంది. ఈరోజు టిఫిన్ కూడా తినలేదు. కడుపు ఖాళీ డబ్బాలా ఉంది. పైగా లంచ్ బాక్స్ కూడా ఆలస్యం. మరి మన హరి? అసలే వాడు ఆకలికి ఆగలేడు. మీ తమ్ముడు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! పైన పెంట్ హౌస్‌లో పనిచేసుకుంటున్నాడు. టిఫిన్ అవ్వగానే తీసుకెళ్ళిస్తాలేండి. ఈ గంట, అరగంట ఆలస్యానికి చిక్కి చిక్కుడుకాయలా అయిపోడు చెప్పింది. వాడి విషయం అంటే గుర్తొచ్చింది. మన వైజాగ్ విశాలాక్షి నగర్‌లో ఉంటున్న ఆ భుజంగరావు ఫోన్ చేసి తినేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి నచ్చిందా? నిశ్చితార్థం ఎప్పుడు అని. త్వరలోనే ఆ సంబంధం సరే అనుకొని వాళ్ళిచ్చే కట్నంతో ఉన్న చిన్న చితక అప్పులు అవి ఒకేసారి తీర్చేయొచ్చు అని వాచి చూసుకొని, ఈ కొత్త వంట మనిషి వచ్చినప్పటి నుండి ఆఫీస్‌కి లేటుగా వెళ్ళాల్సి వస్తోంది. పోనీ ఇంత సమయం తీసుకొని ఏమైనా రుచిగా చేస్తుందా అంటే అదీ లేదు. ఏదో తినేలాగా చేస్తుందంతే అని మధు ఇంకేదో మాట్లాడుతుండగా, నెమ్మదిగా మాట్లాడండి. ఆమెకు వినబడితే ఏ ఉప్పో, కారమో ఎక్కువేసినా వేస్తోంది అంటూ చిన్న నవ్వు నవ్వింది లలిత. సరేలే అని మరోసారి వాచి చూసుకొని సోఫా వెనగ్గా జారబడిపోయాడు. నెల క్రితం వరకు వంట పని, ఇంటి పని మంగ చేసేది. 10 ఏళ్ల క్రితం లలిత పని మనిషి కావాలంటే అప్పుడు వాళ్ళ ఎదురింట్లో ఉండే బామ్మగారు మంగని తీసుకొచ్చి లలిత ఇంట్లో పనికి కుదిర్చింది. ఆమె తల్లి అప్పుడప్పుడు వచ్చి మంగని చూసిపోతూ ఉండేది. తండ్రి కూలి చేస్తాడు. అలా అప్పటినుండి 10 ఏళ్ల పాటు మంగ ఆ ఇంటి పని, వంట పని చేసింది. అయితే లలిత ఎక్కడికైనా వెళ్ళాలంటే మంగను కూడా తీసుకువెళ్ళేది. కొన్ని పెళ్ళిళ్ళల్లో మంగని లలితతో పాటు చూసిన వాళ్ళు, మీ చెల్లెలా అని అడిగితే అవును అంటూ నవ్వుతూ చెప్పేది. మార్నింగ్ లలితకు పూజలో నుండి నైట్ గుడ్ నైట్ మస్కిటో రీఫిల్ ఆన్ చేసే వరకు అన్ని పనుల్లోనూ అక్క అక్క అంటూ బోలెడు కబుర్లు చెబుతూ మరీ సాయం చేసేది. పని మనిషిలా కాక తన మనిషిలా లలితతో కలిసిపోయింది మంగ. అయితే ఈ మధ్య సడన్గా తండ్రి పోయాడని తెలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. లలితకి మోకాళ్ళ నొప్పులు ఉండడంతో తప్పక అప్పటి నుండి వేరే కొత్త వంట మనిషిని పనికి కుదుర్చుకుంది. ఆమె పని అంతంత మాత్రం చేస్తోంది. పెద్దగా మాట్లాడదు కూడా. అప్పటినుండి లలిత బాగా డల్ అయిపోయింది. కొంత పరధ్యానంగా కూడా తయారైంది. మధు ఆఫీస్‌కి వెళ్ళిపోగానే టీవీ, పుస్తకాలు, మొబైల్ చూసినా ఇంకా ఏదో లోటుని ఆమె ఫీలవుతూనే ఉంది. కొత్త పని మనిషితో అంతా కొత్తగా ఉంది. అక్క అని కాకుండా మేడం అని పిలుస్తోంది. ఏదైనా కావాలంటే పొడిగా 4 మాటలు ఏదో ముక్కుపుడం పీల్చినట్టు మొక్కుబడిగా క్షణంలో చెప్పేసి వెళ్ళిపోయేది. పైగా నెలకి 4, 5 రోజులు సెలవులు వేరే. పైగా ఆ పాన్ కావాలి, ఈ కుక్కర్ కొనండి, సింగిల్ స్టోన్ గ్రైండర్ కావాలి అంటూ డిమాండ్లు కూడా. మేడం, వంట పూర్తి చేసి సార్‌కి లంచ్ బాక్స్ పెట్టాను ఇదిగోండి అంటూ అందించింది. ఆ బాక్సుని లలిత చేతిలో నుంచి తీసుకొని కంగారుగా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు మధు. సాయంత్రం వేళ లలిత ఏదో ఓటీటీలో సినిమా చూస్తుండగా గేటు చప్పుడు కావడంతో బయటికి వచ్చింది. మంగా వాళ్ళ అమ్మ గేటు బయట నిలబడి ఉంది. ఆమెని చూస్తూనే, అరే నూకాలు, నువ్వా? మంగ రాలేదా? ఏమిటిలా హఠాత్తుగా? అడిగింది లలిత. మంగ రాలేదమ్మగారు. మా ఆడబడుచు వాళ్ళ గల్లీలో పెళ్లి సంబంధం ఉందంటే పిల్ల ఫోటో వివరాలు, ఫోన్ నెంబరు ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. మిమ్మల్ని ఓ మారు కలిసి ఎలా ఉన్నారు, ఏంటి అని మంగ చూసి రమ్మని మరీ మరీ చెప్పింది. అక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఇల్లంతా ఇప్పుడు అదే నడుపుతోంది. అదేంటి నూకాలు, నీ వెనకాల మేం లేము? మంగ ఫోటో వివరాలు నాకిస్తే నేను చూడను అంది లలిత. లలిత మాటలకి సంబరపడిపోతూ, దేవతే వరం ఇస్తానంటే వద్దని మారించేసే మూర్ఖులుంటారమ్మగారు అని వాటిని లలిత చేతిలో పెట్టి వెళ్ళిపోయింది నూకాలు. ఆ తర్వాత ఆఫీస్ నుండి వచ్చిన మధుతో, ఏవండీ, మీకు విషయం చెప్పాలి. ఒక్క విషయం అంటే ఒక్క విషయమే చెప్పాలి మరి. ఆ విషయం పేరు చెప్పి కషాయం లాంటి మాటలతో నా కోపం నషాలానికి అంటించి నా బుర్ర మొత్తం తినేయకూడదు సరేనా అన్నాడు. అబ్బా సరేలేండి, మీరు వర్రీ కాకుండా వినండి. అసలు విషయం ఏమిటంటే నేను మీ తమ్ముడికి ఓ అమ్మాయిని చూశాను. అన్నీ ఆలోచించాను.
నాకైతే అమ్మాయి బావుంటుందని నా గట్టి నమ్మకం చెప్పింది. నువ్వా? సంబంధం చూసావా? సరిపోయింది పో. ఇంతకీ కట్నం ఎంతిస్తారో? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? అమ్మాయి బావుంటుందా? అన్నిటికీ మించి పప్పులో ఉప్పులా, కాయగూర పులుసులో మొక్కలా, చక్కగా మన కుటుంబంలో కలిసిపోయే అమ్మాయేనంటావా? అంటూ నాన్ స్టాప్ బస్సులో ఆగకుండా అడుగుతూ పోతున్నాడు. ముందు అమ్మాయి ఎలా ఉందో కొంచెం చూడండి అంది మంగ ఫోటోని మధు చేతికిస్తూ. చూసి అదిరిపడ్డాడు. తర్వాత తేరుకొని ఏంటి ఈ వైపరీత్యం? నీకు పైత్యం గాని చేయలేదు కదా? అడిగాడు ఆవద మొహంతో. మన ముందు మన ఇంట్లో పెరిగిన పిల్ల, పని మనిషిగానే అంత చక్కగా మనతో కలిసిపోయి, మనల్ని అంత జాగ్రత్తగా చూసుకున్న పిల్ల, మన మనిషైతే ఇంకెంత బావుంటుందో ఆలోచించండి. పైగా అది వెళ్ళిపోయినప్పటి నుండి నా చెల్లెలు నాకు దూరం అయిపోయినట్టే అనిపిస్తుంది. ఒకటే లోటుగా ఉంది. ఆ లోటు ఇంటి పని వదిలేసిందని కాదు. మనతో ఇంతగా ముడిపడిపోయిన మనిషి ఒక్కసారే దూరం అయిపోతే అది నాకెంత దగ్గరైందో తెలిసింది. మీరు కొన్నిసార్లు అది వెళ్ళిపోయిందని మర్చిపోయి, మంగా, మంగా అంటూ పిలిచేశారు కూడా. ఇక డబ్బు విషయానికి వస్తే ఆమె డబ్బుకు పేదే కానీ గుణానికి కాదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. ఏమిటిది ఇలా అంటోంది? వాడి కట్నం వస్తే ఏదో కొంత అప్పు తీర్చి కొంత జల్సా చేద్దాం అనుకున్నాను. ఆ! అయినా ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. ఏదోటి చెప్పి హరి మనసు మార్చేస్తే సరి అని మనసులో అనుకొని ఎదురుగా చూసి అదిరిపడ్డాడు. హరిని కూడా వెంటబెట్టుకొచ్చింది లలిత. అన్నయ్య, వదిన చెప్పింది నాకు ఇష్టమే. ఇప్పుడే వదిన మంగతోనూ, వాళ్ళమ్మతోనూ కూడా మాట్లాడిందన్నయ్య అన్నాడు హరి. డబ్బు శాశ్వతమా? మంచమ్మాయే కావాలి. పైగా మీ వదిన కళ్ళల్లో ఇదివరకటి సంతోషం కనిపిస్తోంది. ఇంకేం కావాలి? కానీ చేసుకోబోయేవాడివి నువ్వు బాగా ఆలోచించుకో. లేదా సమయం తీసుకో. ఏదో మీ వదిన చెప్పిందని ఇన్‌స్టంట్ కాఫీలా ఇన్‌స్టంట్ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు చెప్పాడు మధు. వద్దన్నట్టు సైగ చేస్తూ. ఆ మాటలకు హారి నేల చూపులు చూస్తూ కొన్నాళ్లుగా మంగని ప్రేమిస్తున్నాను. ఆమెని పెళ్లి చేసుకుంటాను అని మీతో ఎలా చెప్పి ఒప్పించాలా అని చూస్తున్న సమయంలో ఇలా వదిని దేవతలా వచ్చి ఆమెను పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఒప్పుకోను అని మనసులో అనుకొని అన్నీ ఆలోచించాను. ఆమెను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే అన్నయ్య అన్నాడు హరి. శుభం అన్నాడు మధు కాస్త బలవంతంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.